సార్ నమస్తే సార్. నమస్తే సార్. మీది ఏ ఊరండి? మాది కందుకూరండి. ఈ కందుకూరులో ఎవరికి ఓటేయాలనుకుంటున్నారు మీరు? నేను తెలుగుదేశానికి వెళ్ళాలనుకుంటున్నానండి. ఎందుకు వేయాలనుకుంటున్నారు తెలుగుదేశానికి? గత ప్రభుత్వం చేసినటువంటి అసమర్థత పాలన వలన ఈ పాలనలో అయినా కొంచెం గాడిలో పెడతారని వేయదలుచుకున్నాను. ఏంటి వాళ్ళ అసమర్థత పాలన? అసమర్థతలో అంతా రివర్స్ పాలన ఉందండి. ఈ ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాల వల్ల రకరకాల జనాల సమస్య, నిరుద్యోగ సమస్య పెరిగిందండి. పోతే అదే అభివృద్ధి అంటే ఏం లేదు. కనీసం నిత్యావసర సరుకులని 2 లక్షల మంది వాలంటీర్లు పెట్టి అనవసరమైన 200 కోట్ల డబ్బుల్ని జనాలు వ్యర్థం చేస్తూ టయానికి కనీసం నిత్యావసర సరుకులు కాదు, ఉచితంగా కేంద్ర గవర్నమెంట్ వచ్చే బియ్యాన్ని కూడా టయానికి లేక జనాలు అస్తవ్యస్తం పడుతుంటే బయట మార్కెట్లో వాళ్ళు అమ్ముకొని ఒక కాంట్రాక్టర్ పద్ధతిలో వాళ్ళు లబ్ధి పొందుతున్నారండి. 1 కిలో కందిపప్పు కూడా సామాన్యుడికి ఈలేనటువంటి పరిస్థితుల్లో ఈ గవర్నమెంట్ ఉంటే ఇంకా మీ ఇంట్లో మంచి జరిగిందంటే ఏం మంచి జరిగిందండి? ఈ మంచి ఇంతకన్నా మంచి ఏమి మంచి జరిగి ఉంటుంది ఈ రాష్ట్రానికి, ప్రజలకి? బటన్ నొక్కితే నేరుగా పడతాయి అని చెబుతున్నాడు ఆయన. నేరుగా బటన్ నొక్కింది, నువ్వు నొక్కింది 13,000 అయితే 20,000కి మోయినంగా ఫీజులు పెంచుకున్నారండి స్కూల్లో. అదేమంటే మీకు అమ్మఒడి వస్తుంది కదా అని దానికి తగ్గట్టు ఫీజులు పెంచుకున్నావు 4-5,000. ఆరోగ్యశ్రీ అని నువ్వు ఇచ్చింది ఒకటికైతే 40,000 50,000 బిల్లులు చేసుకొని విపరీతమైన ఇబ్బందుల్లో పడిపోతున్నారు రోగులు. సరే, దీన్ని బట్టి ఫైనల్గా మీరు కందుకూరులో ఏది గెలుస్తుంటారు? కందుకూరులో 100% తెలుగుదేశమే గెలుచుద్దండి. ఎందుకంటే ఇక్కడ గత ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో చాలా సమస్యలతోటి అన్ని పార్టీల వాళ్ళు కూడా నానా ఇబ్బంది పడిపోతున్నారు. అది కూడా మున్సిపాలిటీ జరగనిలేదండి. మున్సిపాలిటీలో మౌలిక వసతులు కనీసం పైపులు ఎక్కడంటే అక్కడ బయలుపోతుంటే రోజులు తరబడి టయానికి నీళ్ళు రావట్లేదండి. అదేవిధంగా పోతే ఈ జిల్లా శివారులో ఉన్నాం మేము. ఇప్పుడు దాకా ప్రకాశం జిల్లా అంటే ఏ చిన్న సమస్య వచ్చినా కూడా నెల్లూరు జిల్లా పోవాల్సి చెప్తుంది. ఆ నెల్లూరు జిల్లా పోవడానికంటే ఎంత టైం పడుతుంది? అక్కడ పోయి పడిగాపులుగా కొద్ది చిన్న పనులు కూడా జిల్లాలోకి పోయి పని చేయించుకున్న స్థితులు అందరికీ ఉండదు కదా. అదేవిధంగా రెవెన్యూ డివిజన్ బట్టి దేశం ఎక్కడైతే చూడండి, కనీసం రాజధాని లేని రాష్ట్రాన్ని చేసినటువంటి ఘనత ఈ వైసీపీ ప్రభుత్వానికి లేదు. అదేవిధంగా జీవనాడి అయినట్టు పోలవరాన్ని వేల మందికి ఆహారం పెట్టే జీవనాడి ప్రాజెక్టుని దుర్మార్గం చేసి ఇవాళ కనీసం నిత్యావసర వస్తువులంటే దాని కింద పడే పంటలు పండేటటువంటి మినువులు కానీ, కందులు కానీ, వడ్లు కానీ ఏది కూడా 400 రూపాయలు అమ్ముతున్నాయి మిర్చి. ఈ రకంగా నీటి వసతి లేని ప్రాంతాలను అభివృద్ధి చేసి పోలవరం ప్రాజెక్టు, సామాన్య నీటి ప్రాజెక్టులు చిన్న వాటిని అన్నింటి కూడా బాగు చేయకుండా ఒక బటన్ అనే ఒక మంత్రం నేర్చుకొని అది తాత్కాలికంగా నొక్కిందే 1 రూపాయి అయితే 10 రూపాయలు దాని మీద చెప్పుకొని దోపిడీగా ఉంది. అదేమంటే ప్రశ్నిస్తే ఎదురుదాడి చేసి బూతులు తిట్టుకున్న మంత్రికి ఒక సలహాదారులు పెట్టుకొని ఈ రాష్ట్ర బడ్జెట్ని దోపిడీ చేసేసి లక్షల టయానికి జీతాలు కనీసం వాలంటీర్లకి, ఈ ఉద్యోగస్తులకి, ఎంప్లాయీస్కి పనిచేసే ఎంప్లాయీస్కి జీతాలు ఇవ్వలేని వ్యవస్థలో పోతే సచివాలయంలో వాళ్ళు సెక్రటరీలు వాళ్ళ పేరేంది, సలహాదారులకి, ఎమ్మెల్యేలకి, ఎంపీలకి టయానికి మట్టుకి వాళ్ళ జీతాలు టయానికి వేసుకుంటూ సామాన్యుడిని అతలాకుతలం చేసేస్తున్నారు. ఇవాళ ఇసుక దోపిడీ 4 ఊరకు పోయి ఇసుకని 4,000 5,000 ట్రక్ తీసుకొని ఈ బటన్ అనే పేరుతో ఎన్ని వేలు వేస్తే ఒక ట్రక్ తీసుకొచ్చిద్దండి. అదేవిధంగా పోతే మట్టి చూడండి, మైనింగ్ మాఫియా. మన సేవలో మన మట్టి ఊరకు పోయి మట్టిని సామాన్యుడు 2 ట్రక్కులు తీసుకోవాలన్న 2,000 తీసుకొని అది కూడా దోపిడీ చేస్తున్నారు. ఇటువంటి దోపిడీని గంజాయి పోతే డ్రగ్స్ ఇట్లాంటి మాఫియా చేసేసి వచ్చిన కాడికి అన్ని వ్యవస్థలు నాశనం చేసి ప్రశ్నించిన వాళ్ళని వాళ్ళు ఇబ్బందులు పెట్టి కేసులు పెట్టి హరాస్మెంట్ చేస్తున్నారండి. అందుకని ఈ ప్రభుత్వం విసిగిపోయి ఏదన్నా ఈ గవర్నమెంట్లో అన్నా కొంచెం న్యాయం జరుగుద్ది సామాన్యులకి. ఉచిత బస్సు ప్రయాణం, 3 సిలిండర్లు భారం అయిపోయిన టైంలో 400 గత ప్రభుత్వం 400 ఉన్న గ్యాసు 1,200 అయింది. ఇవాళ 10,000 రూపాయలు ప్రతి ఫ్యామిలీకి కరెంటు బిల్లులు. అదేవిధంగా ప్రతి సంవత్సరం 1,000-2,000 తోటి కరెంటు బిల్లులు 4,000 అయింది. బస్సు ఛార్జీలు పెరిగినాయి. పెట్రోల్ 80 రూపాయలు పెట్రోల్ సామాన్యుడు వాహనం నడుపుకోవాలన్నా కూడా 2,000 భారం పడిపోతుందండి.
చెత్త పని అన్నీ ఒక 2,000 పడుతుందండి. నాకు 10,000 అయ్యేది నెలకి, ఇవాళ 20,000 అవుతుంది. నా ఆదాయం ఏమో లేదు. నువ్వు అమ్మబడి అని 13,000 ఇచ్చావు, రైతు భరోసా అని ఒక 7,000 ఇచ్చావు, కేవలం 20,000 వేసావు. నేను వ్యవసాయ పని చేసుకుంటాను కాబట్టి నా ముందు కట్ట 400 అమ్మే ముందు కట్ట రూ. 1,300 అమ్ముతుందండి. ఇవాళ వ్యవసాయంలో నా నా 500కి 600కి చేసుకునే సేద్యాన్ని రూ. 1,000 గుర్తాలకం, రూ. 2,000 ప్లవ్ వేయాలంటే అదేమంటే విత్తనాలు సబ్సిడీ టయానికి ఇచ్చే విత్తనాలు కూడా లేవు. బయట మార్కెట్లో కొనుక్కోవాల్సి వస్తుంది. పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదు. ఒక పక్క నిత్యావసర సరుకులు మళ్ళీ మనం కొనుక్కోవాలంటేనేమో మన ముడి సరుకు మన రైతు కాడ ఉండడానికేమో మద్దతు ధర లేదు. ప్రాసెసింగ్ చేసిన దానికేమో డబల్ అయిపోతుంది. ఇలా కందిపప్పు కొనుక్కోవాలంటే 200, మిరపకాయలు అంటే 400, మినపప్పు అంటే 200. మన కాడ ఉంటే 500, 5,000, 6,000 అమ్ముతుంది. వాళ్ళ కాడికి పోతే 12,000 అమ్ముతుంది. ఒక రైతుకి ఎక్కడైనా మన మార్కెట్ తయారు చేసి వాళ్ళకి దానికి సంబంధించినటువంటి వాళ్ళ కాడ ఉండే ప్రోడక్ట్ను కూడా పండించిన కూరగాయలు కానీ పంట ఉత్పత్తులు కానీ గిట్టుబాటు ధర మాదేమంటే మాకు రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి అవి అని చెప్తున్నారు. కానీ ఆ రైతు భరోసా కేంద్రాలకి అది ఏ కేంద్రాలుగా ఉచిత కేంద్రాలుగా పనిచేస్తున్నాయి. కానీ రైతులకు పనికొచ్చేటటువంటి రైతు భరోసా కేంద్ర విత్తనాలు కానీ రైతుకు భరోసాకు సంబంధించిన ఏదన్నా కానీ సబ్సిడీకి సంబంధించిన ఎరువులు కానీ ఏం లేవండి. 0 వడ్డీ అని కనీసం ప్రతి ఒక్క రూపాయికి వడ్డీ తీసుకుంటున్నారు. 0 వడ్డీ అనేది లేదు. గత ప్రభుత్వం ₹1,00,000 కన్నా ఇచ్చేది. ఈ సంవత్సరం ఇప్పుడు ఈ ప్రభుత్వంలో వడ్డీ పూర్తిగా పడిపోతుంది. అందుకని చాలా ఇబ్బందికరంగా ఉన్నటువంటి పరిస్థితి రైతులకి కానీ, ఇటు భవన కార్మికులకు కానీ, లేకపోతే ఏ వర్గానికి కూడా ఉద్యోగస్తులకు కానీ వాళ్ళ సరైన జీతాలు ఇక ఏ వర్గం కూడా మంచి ఆనందదాయకంగా లేరండి. ఇటువంటి పరిస్థితుల్లో ఏ వర్గాన్ని నుంచి స్పందన చేసినా కూడా మా వల్ల కాదు ఈ ప్రభుత్వాన్ని భరించడం అనే ఆలోచన వచ్చిందండి. అందువల్ల ఈ టీడీపీ గవర్నమెంట్కి ఓటేస్తే రాబోయే గవర్నమెంట్లో ఎన్ని నిత్యావసర వస్తువులు ఏదన్నా కంట్రోల్ చేసి సామాన్యుడికి ఉచిత బస్ ప్రయాణం, పోతే 3 సిలిండర్లు, అదేవిధంగా ప్రతి ఇంటికి ₹1,500 మహిళలకి, అదేవిధంగా అమ్మఒడి అనేది ఒక 15,000, రైతులకు కూడా ఒక భరోసా కల్పించి వ్యవసాయానికి సంబంధించిన విత్తనాలు కానీ ఏదన్నా కానీ యాంత్రికమైనటువంటి పనిముట్లు కానీ ఇట్లాంటివి ఇచ్చి రైతును కూడా బలోపేతం చేసి, ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేసి ఈ రాష్ట్ర రాజధానాన్ని ఒక అమరావతిని తెలియజేసి పోలవరం జీవనాడైనట్టు ఆంధ్రుల కల్ప వృక్షం తల్లి లాంటిది కొన్ని లక్షల ఎకరాలకి నీరందించేటటువంటి మహాతల్లి పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేసి 1 సంవత్సరం లోపల నీళ్ళు అందించి దాని కింద సస్యములైనటువంటి పంటల మొత్తాన్ని పరిరక్షిస్తారనే ఆలోచనతో, అదేవిధంగా మన కందుకూరు నియోజకవర్గంలో మున్సిపాలిటీని ఎమర్జెన్సీకి జరిపి మంచినీటి వసతి గల పైపులు కానీ ఏదైనా మరామతులు కానీ రోడ్లు డ్రైనేజీ పోతే కనీసం ప్రతి వారానికి నెలకు ఒకసారైనా శానిటైజర్ ఇది పౌడర్ ఉంటుంది కదా, ఇది దోమలకు సంబంధించింది, అది కూడా కొట్టడం లేదండి. ఇట్లాంటి వసతులు లేకుండా పోతే జిల్లాని కూడా అత్యావసర జిల్లా శివార్లు వేసి ఎన్నో ఇబ్బందులటువంటి అసౌకర్యాలు కల్పిస్తారు. సరే, ఫైనల్గా మీరు కందుకూరు ఎంత మెజార్టీ రావచ్చు అంటారు టీడీపీకి? కందుకూరులో ఒక 20,000 మెజార్టీతో గెలుచుద్దంట అండి. అది కూడా దానికి కూడా అవకాశాలు ఈ గత ప్రభుత్వంలో చేసుకున్నటువంటి నిర్ణయాలు, అటువంటి పరిస్థితుల్లో సీనియర్ అయినటువంటి మహేందర్ రెడ్డి గారికి కూడా టికెట్ ఇవ్వకపోవటం ప్లస్ పాయింట్ అయింది. ఆ సామాజిక వర్గం కూడా ఈ గత ప్రభుత్వం చేసిన అనాలోచిత నిర్ణయాల వల్ల ఇసుగు చెంది ఈ ప్రభుత్వానికైనా న్యాయం జరుగుద్దని అన్ని వర్గాలు